హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఎస్క్యూఎల్లో టేబుల్ని క్రియేట్ చేయడం ఎలా, ఆ టేబుల్లో డిఫరెంట్ వేస్ యూజ్ చేసి రోస్ని ఎలా ఇన్సర్ట్ చేస్తారో ప్రాక్టికల్గా నేను చేసి చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఎస్క్యూఎల్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ని క్రియేట్ చేస్తాను. లాస్ట్ వీడియోకి కంటిన్యూస్ వీడియో ఇది. టేబుల్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ వచ్చేసి క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్. డిఫరెంట్ కాన్స్టెంట్స్ని కూడా దీంట్లో యూజ్ చేస్తాను. క్రియేట్ టేబుల్ స్టూడెంట్ 1, స్టూడెంట్ రోల్ నెంబర్, ఇంటీజర్. దీని మీద కాన్స్టెంట్ని అప్లై చేస్తాను. రోల్ నెంబర్ అనేది ఒకళ్ళకి మాత్రమే ఉండిద్ది. ఆ రోల్ నెంబర్ ఇంకా ఎవరికి రిపీట్ అవ్వదు. అందుకోసం నాట్ నల్ అండ్ యూనిక్ పెడతాను. దానికోసం వచ్చేసరికి ప్రైమరీకి కాన్స్టెంట్ని యూజ్ చేస్తున్నాను. ప్రైమరీకి సెకండ్ వచ్చేసరికి స్టూడెంట్ నేమ్ స్ట్రింగ్ కాబట్టి varchar, దాని యొక్క సైజ్ వచ్చేసరికి 20 ఇచ్చాను. ఇది వచ్చేసరికి నాట్ నల్ అనే కాన్స్టెంట్ని ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసరికి స్టూడెంట్ సిటీ, varchar డేటా టైప్ని ఇచ్చాను. దాని యొక్క సైజ్ 20. నెక్స్ట్ స్టూడెంట్ ర్యాంక్, ర్యాంక్ అనేది ఒకటి మాత్రమే ఉండిద్ది క్లాస్కి. అందుకోసం ఇది వచ్చేసరికి డేటా టైప్ నెంబర్ ఆఫ్ 10, యూనిక్ కాన్స్టెంట్ని అప్లై చేశాను, ఒకటే రావాలి కాబట్టి. స్టూడెంట్ ఏజ్, ఇది కూడా నెంబర్, సైజ్ వచ్చేసరికి 20 ఇచ్చాను. దీని మీద కాన్స్టెంట్ని అప్లై చేస్తాను. స్టూడెంట్ ఏజ్ అనేది ఆ టేబుల్ ఎప్పుడు అలో చేయాలంటే ఏజ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 17 ఉన్నప్పుడు మాత్రమే అది అలో చేయాలి. దానికోసం చెక్ అనే ఒక కాన్స్టెంట్ని యూజ్ చేస్తున్నాను. స్టూడెంట్ ఏజ్ వచ్చేసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 17. స్టూడెంట్ ఏజ్ వచ్చేసరికి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 17 అనే కండిషన్ని ప్రొవైడ్ చేశాను. 17 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇది డేటాను తీసుకునేది. వచ్చేసాను. టేబుల్ క్రియేటెడ్. ఇప్పుడు మన టేబుల్ని చూసుకోవాలంటే క్రియేట్ అయిన టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అవి మొత్తం చూసుకోవాలంటే DESC STUDENT స్టూడెంట్ 1. చూడండి, స్టూడెంట్ రోల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ సిటీ, స్టూడెంట్ ర్యాంక్, స్టూడెంట్ ఏజ్. టేబుల్లో డేటా ఏదైనా ఇన్సర్ట్ చేసామో లేదా చెక్ చేసుకోవాలంటే మనం యూజ్ చేసే కమాండ్ వచ్చి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ 1. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ 1 అంటే ఈ కమాండ్ యూజ్ చేయడం వల్ల మన టేబుల్ మొత్తం డిస్ప్లే అయింది. టేబుల్లో ఉన్న నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ కూడా డిస్ప్లే అవుతాయి. నో రోస్ సెలెక్టెడ్. మనకు వచ్చేసరికి ఇక్కడ ఎటువంటి రో అనేది నేను ఇవ్వలేదు, అందుకోసం మనకి ఏమీ డిస్ప్లే చేయలేదు. ఇప్పుడు ఆ టేబుల్లోకి మనం రోస్ని ఇన్సర్ట్ చేద్దాము. 3 వేస్ చెప్తాను. ఫస్ట్ వే వచ్చేసరికి ఇన్సర్ట్ ఇంటూ
స్టూడెంట్ 1 ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ 1 వాల్యూస్ ఇస్తున్నాను. వాల్యూస్ రోల్ నంబర్ 1 కామా సింగిల్ కోట్తో ఇస్తాం స్ట్రింగ్ విష్ణు కామా నెక్స్ట్ వచ్చేసరికి సిటీ, అది కూడా స్ట్రింగ్ కాబట్టి సింగిల్ కోట్తో ఇస్తాను. మార్కాపూర్ కామా స్టూడెంట్ ర్యాంక్ 2 స్టూడెంట్ ఏజ్ 20. 1 రో క్రియేటెడ్. ఓకే, మనము టేబుల్ క్రియేట్ చేసాము, దాని లోపలికి ఒక రోని ఇన్సర్ట్ చేసాము. ఇప్పుడు చూద్దాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ 1. చూడండి, ఒక రో అనేది క్రియేట్ అయిపోయింది. రోల్ నెంబర్ 1 అనే విష్ణు, మార్కాపూర్ అతనిది, ర్యాంక్ వచ్చి సెకండ్ ర్యాంక్ వచ్చాడు, ఏజ్ వచ్చేసరికి 20. అలాగే ఇంకొక వే ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ 1 స్టూడెంట్ రోల్ నెంబర్ కామా స్టూడెంట్ నేమ్ కామా స్టూడెంట్ సిటీ కామా స్టూడెంట్ ర్యాంక్ కామా స్టూడెంట్ ఏజ్. ఇది సెకండ్ వే. వాల్యూస్ ఇప్పుడు మనం ఇక్కడ ఏ ఆర్డర్లో అయితే కాలమ్స్ ఇస్తామో అదే ఆర్డర్లో ఇక్కడ వాల్యూస్ అనేది మనము ఇవ్వాల్సి వచ్చింది. వాల్యూస్ రోల్ నంబర్ 2 సింగిల్ కోట్స్లో లలిత కామా విలేజ్ పొదిలి కామా ర్యాంక్ 4 కామా ఏజ్ వచ్చేసరికి 21. 1 రో క్రియేటెడ్. ఫస్ట్ ఒక వేలో ఇచ్చాము ఇన్సర్ట్ టేబుల్ స్టూడెంట్ అని చెప్పేసి. సెకండ్ వచ్చేసరికి సేమ్ యూజ్ చేసాం, కాకపోతే ముందు దాని యొక్క కాలమ్స్ ఇచ్చి ఆ కాలమ్స్ కి అనుగుణంగా మనం వాల్యూస్ అనేది ఇచ్చాము. ఇప్పుడు చూద్దాము 2 రోస్ అనేది మన టేబుల్లో ఇన్సర్ట్ అయ్యాయి లేదా అనేది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ 1. చూడండి 2 రోస్ అనేది మనకి ఇన్సర్ట్ అయిపోయాయి. సెకండ్ వే యూజ్ చేసాము, 2 రోస్ అనేది ఇన్సర్ట్ అయ్యి. ఇప్పుడు మనకి సెలెక్ట్ అనే కమాండ్ ఎందుకు యూజ్ అయ్యిందంటే పర్టికులర్గా మనము టేబుల్ లోపల ఏదైతే రోస్ ఇన్సర్ట్ చేసామో ఆ రో మొత్తాన్ని మనం డిస్ప్లే చేయడానికి సెలెక్ట్ అనే కమాండ్ యూజ్ చేసింది. ఇక్కడ స్టార్ అంటే మొత్తము ఏదైతే కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ మొత్తము మనం ఇన్సర్ట్ చేయడానికి స్టార్ యూజ్ చేస్తాము. ఈ స్టార్ కి బదులు ఇక్కడ పర్టికులర్ గా ఒక ఫీల్డ్ మాత్రమే మనం యూజ్ చేస్తే ఆ ఒక్క కాలం మాత్రమే మనకి డిస్ప్లే అయింది. ఓకే, థర్డ్ వే చూద్దాం. ఇప్పుడు ఇక్కడ వచ్చి వాల్యూస్ అనే ఫీల్డ్ నేను ఇవ్వలేదు. స్టూడెంట్ 1 వాల్యూస్ ఫస్ట్ దాంట్లో వాల్యూస్ అనేది మిస్ చేశాను, అందుకోసం నాకు రాలేదు. దీంట్లో
insert into student 1 values, address of student, roll number, student name, స్టూడెంట్ సిటీ, స్టూడెంట్ ర్యాంక్, స్టూడెంట్ ఏజ్ అనేది ఇచ్చాను, అడ్రస్ అని. అంటే మనం మల్టిపుల్ టైమ్స్ గా డేటాని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఎంటర్ వాల్యూ ఫర్ స్టూడెంట్ రోల్ నెంబర్ అన్నారు 3, ఎంటర్ వెంకట్, ఎంటర్ కొండేపి, ఎంటర్ స్టూడెంట్ ర్యాంక్ 3, ఎంటర్ స్టూడెంట్ ఏజ్ 22. 1 రో క్రియేటెడ్. ఇక్కడ ఒక రో అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం. ఇలా మనం మల్టిపుల్ టైమ్స్ గా దీంట్లో నెంబర్ ఆఫ్ రోస్ ని ఎట్ ఏ టైమ్ గా ఇన్సర్ట్ చేయొచ్చు. దానికోసం స్లాష్ అనేది యూజ్ చేస్తాను. enter value for student roll number 4, student name Jahanavi, student city Kanigiri, student rank 6, స్టూడెంట్ ఏజ్ 21. ఇంకొక రో అనేది క్రియేట్ అయింది. మళ్ళీ ఇంకొక రోని ఇన్సర్ట్ చేద్దాం. జస్ట్ స్లాష్ ఎంటర్ వాల్యూ ఫర్ ర్యాంక్ 5, సందీప్, చీరాల, ర్యాంక్ 8, స్టూడెంట్ ఏజ్ 22. ఇలా మనం నెంబర్ ఆఫ్ రోస్ ని ఎట్ ఏ టైం ఎంటర్ చేసుకుంటా రావచ్చు జస్ట్ స్లాష్ అనేది యూజ్ చేసి. ఇప్పుడు చూద్దాం ఎన్ని రోస్ అనేది మనం క్రియేట్ చేసాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ 1. చూడండి టోటల్గా వచ్చేసరికి 5 రోస్ అనేది మనము ఇన్సర్ట్ చేసాం. 3 డిఫరెంట్ వేస్ యూజ్ చేసి మనం డేటా అనేది ఇన్సర్ట్ చేసాం రోస్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.